ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, రాజ్యాంగ నిబంధనల అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్, ఇన్ ది రీసెంట్ పార్టీ ఫిర్యాదుల చట్ట ఉల్లంఘన కింద ఏదైతుందో అనే నోటీస్ జారీ చేసిన స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాలి. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను, హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించారని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి, నేను ప్రతిపాదించిన లిస్ట్, కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి, ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానికెళ్ళి ఉన్నాయి. నేను వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలుంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా, మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మీరే మరి మున్సిపాలిటీలో సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకోండి అని చెప్పాను. అంటే ఇలాగ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ, జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004, 96 I was elected as in the by-election again. 94 election I lost, 96 by-election I won. TRS 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం, నేను ఒక్కరిని మిగిలిపోయాను. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించారు. 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడిని నేను చెప్పంటున్నా, ఏకైక సభ్యుడిని, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ 4 సంవత్సరాల కాలంలో
కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన నేను ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేశా. నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ ఇన్ఛార్జ్, లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలేదు అవుతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలంటూ నేను 2019లో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాం. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీత, వీళ్ళ ప్రవాహానికి అనుగుణంగా, అంటే ఏదైతుందో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం ఏదైతుందో సులువు, అది ఎదురీత. ఇలా ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం అని అంటే ఈజీగా 40 స్థానాలకు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుగా భావించద్దే. మరి తినే ముందరి పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుగా భావించే తినే ముందరి పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో మీరు పడకపోయి బీఆర్ఎస్ వాళ్ళ కడుపు నింపుతామంటే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. మరి ఎవరిని ఏ విధంగా ఓదార్పు చేయాలి? నేను పిల్లోడు ఏదైతున్నదో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయిండే. లేదా ఉదయం ప్రకటింపబడిన లిస్టులో దానికి మార్పులు నాకు ఇది ఆశ్చర్యమే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగినట్టయితే అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు దాని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తున్నా కానీ తెలిసి రాదు. ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలిసి వచ్చే పరిస్థితి కనబడటం లేదే. అంటే మార్పులు చేర్పులు అని చెప్పంటు నేను పాపం పిల్లోడికి ఏదైతున్నదో మార్చినట్టు ఇచ్చిన వాడు పోయారు కదా టైం అయిపోయిందని చెప్పాను. అది ఏంటో నాకు అర్థం కాదు. ఒకటికి ఏదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది, అధ్యక్షుడు రెడ్డి పోయారు కదా లేని మార్చేసామని చెప్పండి. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడమేం చేసే తప్ప, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలి కోరడమే మేము చేసే తప్ప మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? జెండా మోసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుండే? ఇవాళ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కాంగ్రెస్, ఎవరు అంటే నాకు అది అనిపిస్తుంది. ఇది
కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీగా నేను భావిస్తాను. పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోటీగా నేను భావిస్తాను చెప్పండి. దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణేతలు దశాబ్దాల కాలం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో ఆనా తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మేము పోరాటం చేసినటువంటి యొక్క ఇలా వాళ్ళను కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడే బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇలా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. నేను గతంలో కూడా ఏదైతుందో మీనాక్షి నటరాజన్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకంగా కూడా ఇక్కడ పరిణామాలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాబ్దాల పోరాట ఫలితం ఇది. ఈ ఎన్నిక దశాబ్దాల పోరాట ఫలితం ఈ ఎన్నిక పాపాలకు వచ్చేది ఒక ఈ కౌన్సిలర్ పోటీ. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎన్నిక వస్తుంది. మరి అక్కడ కూడా వాళ్ళ అవకాశాలు ఏదైతుందో ఇప్పుడు దొంగ కాజేస్తా అని చెప్పంటే ఎట్లా సహించడమే? దాన్ని కూడా ఏదైతే ఎవడో దొంగ కాజేస్తామని చెప్పంటే ఎట్లా సహించడం అని చెప్పంటున్నాను. నేను ప్రజల న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. మీరు లిస్టు చూస్తే ఆశ్చర్యపోతారే. మరి బీఫామ్ బయటకు వస్తే తెలిసే అని చెప్పంటున్నాను నేను. వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం కూడా ఏదైతే మరి బీఫామ్ అయ్యా, వాడు జీవితంలో కాంగ్రెస్ పాప పెనసారి అయితే ఇంట్లో కూర్చొని తీసుకొచ్చారు. దరికి రాబోయి జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఇక్కడ కూడా ఉంది. ఏదో నవీన్ ఏదో ఉన్న పిల్లోడి పేరు నాకు తెలియదు. నవీన్ వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ నేను అట్లా ఒక 20 పేర్లు చెప్తాను అంటున్నా. వాళ్ళు 30-20 అంటున్నది ఏమంటున్నా ఏదో నాకు తెలియదు. కానీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బీఫామ్ ఇచ్చినట్టయితే మరి దాన్ని ఏమనుకోవాలి? వీళ్ళ కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటున్నారు? జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటున్నారు? రాయకల్ టౌన్ ఏదైతుందో మీకు అందరికీ తెలుసు. రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అలా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 4-5 దినాల క్రితం ఏదైతున్నదో ఆడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త సమావేశం అయితే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పచ్చు. జస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్
12 ఉంటే 12 6 7 పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సన్ ఆయన అన్న కొడుకు వైస్ ఎవరెవరో తెలియదు అని చెప్పి అంటున్నా. లాస్ట్ పాపం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల్ రమేష్ ఏదైతున్నదో